అందరికీ నమస్కారం. పల్లవి కథల ప్రపంచం ఛానల్కి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్ ముడిపడిన బంధం పార్ట్ 10. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. ఆ మాట విన్న సంధ్య ఇది నిజమా అని మధు వైపు చూస్తూ షాక్తో బిగుసుకుపోతుంది. మధు గీత దగ్గరకు వచ్చి, అందుకే చెప్పొద్దు అన్న, నా మాట విన్నావా అని అన్నీ ఒకే రోజు తెలిస్తే అది షాక్తో చచ్చేలా ఉంది అని నవ్వుతూ చెప్తుంది. సంధ్య కోపంగా ఎందుకే ఇన్ని రోజులు చెప్పలేదు అని అడుగుతుంది. పక్కనే ఉన్న గీత ఎహె ఆపండి అని గట్టిగా అరుస్తుంది. సంధ్య డల్గా పక్కకు వెళ్ళి కూర్చుంటుంది. మధు వెళ్ళి సంధ్య పక్కన కూర్చొని, సారీ శాండీ, నీకు కావాలని దాయలేదు. ఇక్కడ నేనుగా ఉండాలి అనుకున్నా, అందుకే చెప్పలేదు. నేను ఆదిత్య చెల్లెల్ని అంటే సీనియర్ చెల్లెలు ఏదైనా హెల్ప్ అవుతుంది ఏమో అని ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు నాకొద్దు. నన్నులా గుర్తించి ఫ్రెండ్షిప్ చేయాలి, అందుకే ఎవరికి చెప్పలేదు. అయినా నువ్వు మా అన్నయ్యని లవ్ చేస్తున్నా అంటే నేను నిన్నేమీ ఆపలేదుగా, ఇంకా హెల్ప్ కూడా చేశాను అని అంటుంది మధు. సంధ్య చిన్న చిరునవ్వుతో మధు వైపు చూసి గీత దగ్గరకు వెళ్ళి, ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నావు అని అడుగుతుంది. గీత డల్గా ఫేస్ పెట్టి, తెలీదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ముందు అక్క పెళ్ళి అవ్వాలి, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను అంటుంది. రవి వాళ్ళ గ్యాంగ్తో కలిసి గీత వాళ్ళ దగ్గరకు వచ్చి గీత వైపు వంకరగా చూస్తూ, హాయ్ గీత, చాలా రోజులైపోయింది నిన్ను చూసి అని అంటాడు. గీతకి చిరాకుగా అనిపించి అక్కడి నుంచి లేచి వెళ్ళబోతుంటే చెయ్యి అడ్డుపెట్టి ఆపేస్తాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇంకా ఎన్ని రోజులు తిప్పించుకుంటావు? నీకున్న పొగరికి నేనే కరెక్ట్ అని వంకరగా నవ్వుతూ అంటాడు. గీతకి ఒళ్ళు మండి అడ్డుపెట్టిన ఆ చెయ్యి వైపు చూపిస్తూ, ఆ చెయ్యి తీయలేదు అనుకో, ఆ చెయ్యి ఇరిపి ఇంకో చేతిలో పెడతా. నీకు ఎప్పుడో చెప్పా నా జోలికి రావద్దు అని, అయినా వినకుండా వచ్చావే అనుకో, పెళ్ళి పిల్లలు అనే కాన్సెప్ట్కి పనికిరాకుండా చేస్తా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ పని చూసుకో పో. కాదు కూడదు అని నన్ను కదిపితే ఇప్పటిలాగా ప్రతిసారి మాటలతో చెప్పను అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. ఏంట్రా తను అలా మాట్లాడి వెళ్తుంటే కామ్గా ఉన్నావు అంటాడు పక్కనున్న అతను. దాంట్లో నాకు నచ్చేది ఆ పొగరురా, దాని యాటిట్యూడ్కే నేను పడి చచ్చిపోయేది. ఎక్కడికి వెళ్తుంది? ఇంకో 1 year ఇక్కడేగా ఉంటుంది, చూసుకుందాం అంటాడు. నువ్వు చూస్తూ ఉండు, మధ్యలో ఎవడో ఒకడు వచ్చి ఎత్తుకుపోతాడు అంటాడు ఇంకొకడు. రవి అతని గొంతు పట్టుకొని, ఎవడో వస్తే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? వచ్చిన వాడిని అక్కడే చంపి పూడుస్తా, అది నాది కాదని ఎవడు కన్ను దాని మీద పడినా వాడు ఈ భూమి మీద ఉండడు అని గంభీరంగా అంటాడు. ఈడేమో పగడికెళ్ళకుంటున్నాడు. పాపకి పెళ్ళైపోయిందని తెలిస్తే ఏమైపోతాడో పాపం బిడ్డ. కాలేజీ టైం
అయిపోవడంతో సంధ్య గీతకి మధుకి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. మధు గీత వైపు చూసి, నాతో రా, ఇంటి దగ్గరలో దింపేస్తా, నువ్వు అక్కడి నుంచి లోపలికి వచ్చేయి అంటుంది. గీత చిన్న చిరునవ్వుతో, నువ్వు వెళ్ళు, నాకు చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను అంటుంది. మధు, నేను కూడా రానా నీతో అని అడుగుతుంది. వద్దు, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. చెప్పినా వినదు అని అర్థమై మధు తన కారులో ఇంటికి స్టార్ట్ అయి వెళ్తుంది. గీత అలా వెళ్తూ ఒక రెస్టారెంట్ ముందు ఆగి కొంచెం సేపు ఆలోచించుకొని లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి పార్ట్ టైం జాబ్ కావాలి, ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది. ఆమె మేనేజర్ వైపు చూపించి అతనితో మాట్లాడమని పంపించడంతో గీత అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ఆ మేనేజర్ మండే నుంచి వర్క్లోనికి రమ్మనడంతో గీత హ్యాపీగా అతనికి థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చి ఇంటికి వెళ్తుంది. గేటు ముందు ఆటో దిగి అతనికి డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్ళడానికి చూసిన గీతకి ఎక్కడో దూరంగా చిన్నగా కనిపిస్తుంది మ్యాన్షన్. అది చూసి గీత కళ్ళు తిరుగుతాయి. గీత మెల్లగా నడుస్తూ విరాట్ని బండబూతులు తిట్టుకుంటూ వెళ్తుంది. తన రూమ్కి వెళ్ళి ఆ డ్రెస్ విప్పి చీర కట్టుకొని కిచెన్లోనికి వెళ్తుంది. అక్కడ పనిచేస్తున్న మంగ కనిపించడంతో అక్క అంటూ వెళ్ళి హగ్ చేసుకుంటుంది. మంగ ఒక ప్లేట్లో కొన్ని స్నాక్స్ పెట్టి వాటర్ ఇచ్చి అక్కడ ఉన్న చైర్లో గీతను కూర్చోపెట్టి ముందు తిను, ఆ తర్వాత మాట్లాడుకుందాం అంటుంది. నడిచి రావడం వల్ల గీతకి కూడా ఆకలిగా ఉండడంతో కామ్గా తింటుంది. పద్మావతి గారు వచ్చి, ఏంటి మనవరాలా, ఏం చేస్తున్నావు, ఎలా ఉంది కాలేజ్ అని అడుగుతారు. గీత ఆవిడ వైపు చూసి, ఏదో లేండి, మీ దయ వల్ల, మీ మనవడి దయ వల్ల ఇదిగో ఇలా ఉన్నా అని అంటుంది. అవును, మధు ఎప్పుడో వచ్చింది, నువ్వేంటి ఇంత లేటుగా వచ్చావు అని అడుగుతారు. గీత ఎటకారంగా, మీరంటే గొప్పోళ్ళు, కార్లలో తిరుగుతారు, నేనేమో పని మనిషిని, ఏ బస్సో ఆటోనో పట్టుకొని రావాలి కదా, పైగా కాలేజ్ ఫీజు కూడా కట్టాలి, అందుకే జాబ్ వెతుక్కోవడానికి వెళ్ళాను అని చెప్తుంది. ఆ మాటకి, నీకు జాబ్ ఎందుకే, నీ మొగుడిని అడుగు, ఇస్తాడు అంటుంది. గీత కంగారుగా, ఏంటి ఇచ్చేది, దెబ్బలా అని అడుగుతుంది. ఆవిడ నవ్వుతూ, అంత భయం ఉన్నదానివి వాడిని ఎందుకే పెళ్లి చేసుకున్నావు అని అడుగుతారు. మీకు అంతా తెలుసు, తెలిసి మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అని ఏడుపు ముఖంతో అంటుంది. గీత ఆవిడ దగ్గరకు వెళ్ళి గుసగుసగా, నేను ఇంట్లో ఉండి బయటపడడానికి ఏమైనా హెల్ప్ చేస్తారా అని అడుగుతుంది. ఆవిడ కూడా అంతే గుసగుసగా, విరాట్ నువ్వు ఒకే రూమ్లో ఉండడానికి హెల్ప్ చేస్తా, వెళ్తావా అని అడుగుతారు. గీత వెనక్కి జరిగి 2 చేతులు జోడించి, అయ్యో ఎందుకు మేడం, నాకు ఇలానే బాగుంది, నేను ఇక్కడే ఉంటా, మీరు ఇలాంటి వైల్డ్ డెసిషన్స్ తీసుకోకండి అని ఏడుపు గొంతుతో అంటుంది. పద్మావతి గారు గట్టిగా నవ్వుతూ, ఇప్పుడంటే ఓకే, ఒకవేళ ఫ్యూచర్లో నా మనవడు నిన్ను ఇష్టపడితే అప్పుడేం చేస్తావు అని అంటారు. ఏం మాట్లాడుతున్నారండి, సాయంత్రం పూట అలాంటివి మాట్లాడకూడదు, మీరు వెళ్ళి కూర్చోండి, నేను మీకు కాఫీ తీసుకొని వస్తా అని అక్కడి నుంచి వెళ్తుంది. టైం 6 అవ్వడంతో అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. గీత కాఫీ కలిపి ట్రైలో పెట్టి హాల్లోకి వచ్చి అందరికీ ఇస్తూ చివరిలో ఉన్న భవానీ ఇవ్వడానికి వెళ్తుంది. భవానీ ఒక కప్పు తీసుకొని కోపంతో గీత వైపు చూసి కొట్టడానికి చెయ్యెత్తుతుంది. గీత గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. ఎంతసేపటికి
దెబ్బ పడకపోవడంతో కళ్ళు తెరిచి చూసిన గీతకి రఘుపతి గారు భవానీ చేయి పట్టుకొని కనిపిస్తారు. ఎందుకు కొడుతున్నావు భవానీ అని గంభీరంగా అడుగుతారు. భవానీ కొంచెం కంగారుగా, ఈ అమ్మాయికి కాఫీ తీసుకురావడం కూడా రాదు, చూడు కాఫీ సాసర్లో ఎలా ఒలికిపోయిందో అంటుంది. రఘుపతి గారు కోపంగా, అమ్మాయిని ఇంటి కోడలిగా చూడకపోయినా పర్వాలేదు, కానీ కనీసం సాటి మనిషిగా అయినా చూడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వసుంధర, శాంతి గారు ఈవిడ మారదు అని అనుకుంటూ వెళ్ళిపోతారు. గీత కిచెన్లోనికి వెళ్ళి వంట చేస్తున్న శివకి హెల్ప్ చేస్తుంది. శివ గీత వైపు చూస్తూ, గీతమ్మ వంట అంతా పూర్తయింది, నువ్వు కాలేజీకి వెళ్ళావు కదా, ఏమైనా వర్క్ ఉంటే చేసుకో అమ్మా, మళ్ళీ పిల్లలకి చదువు కూడా చెప్పాలి కదా, మిగతా పనులు నేను మంగ చూసుకుంటాం అంటాడు. లేదులే బ్రో, అందరూ భోజనం వడ్డించి వెళ్తాను, మళ్ళీ నేను కిచెన్లో కనిపించకపోతే ఆవిడ మళ్ళీ ఏదో ఒక సీన్ చేస్తుంది అంటుంది. టైం రాత్రి 8:30 అవ్వడంతో అందరికీ డిన్నర్ వడ్డించి పక్కన నుంచుంటుంది. అందరూ తిని టీవీ చూస్తూ ఉండడంతో గీత కిచెన్లోనికి వెళ్ళి గబగబా కొంచెం తిని తన బుక్స్ పట్టుకొని గార్డెన్లోనికి వెళ్తుంది. అప్పటికే బంటి, సిరి, పూజ ఇంకా 2 పిల్లలు వచ్చి గీత కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గీత వెళ్ళి వాళ్ళ చేత హోంవర్క్ చేయిస్తూ వాళ్ళకి అర్థం కాని వాటిని ఓపికగా వివరంగా చెప్తుంది. తను కూడా చదువుకుంటుంది. అందరి హోంవర్క్ అయిపోవడంతో బంటి వాళ్ళ స్కూల్లో జరిగిన విషయాలు చెప్తూ ఉంటాడు. గీత బంటి మాటలకి నవ్వాపుకోలేక గట్టిగా నవ్వుతుంది. అప్పుడే ఇంటికి వచ్చిన విరాట్ గీత నవ్వు చూసి అక్కడే ఆగిపోతాడు. గీత నవ్వుతుంటే పండు వెన్నెల కురిసినంత హాయిగా అనిపిస్తుంది. విరాట్ ఒక ట్రాన్స్లో అలాగే గీతను చూస్తూ ఉంటాడు. కట్టుకుంది నార్మల్ శారీ అయినా గీత చూడడానికి చాలా అందంగా ఒక అద్భుతంలా కనిపిస్తుంది. అక్కడ విరాట్ని చూసిన బంటి భయంతో గీత వెనక్కి వెళ్ళి దాక్కోగానే గీత నవ్వడం ఆపేసి విరాట్ వైపు చూస్తుంది. విరాట్ ట్రాన్స్ నుండి బయటకు వచ్చి, ఇక్కడేం చేస్తున్నారు అని గంభీరంగా అంటాడు. ఈరోజు స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.